अस्सलामु अलैकुम आदाब। मैं हूं खज़र याफ़ी और आप देख रहे हैं अम्मा न्यूज़ उर्दू ख़बरनामा। ख़बरनामे की शुरुआत करते हैं हेडलाइन से। कंदी श्रीनिवास रेड्डी की खिदमत बेमिसाल, ज़रूरतमंदों को खाना खिलाने का सिलसिला जारी। ज़िले के शोबे मेडिकल में बेशुमार बेज़ाब्तगियों और बदउनवानियों का इल्ज़ाम। कांग्रेस से वाबस्ता INTUC के ज़िला सदर नरसिंह ने किया खुलासा। पिंक आर्मी में मायूसी, इख्तिदार खोने से हिम्मत कमज़ोर। और अब ख़बरें तफसील से। कांग्रेस पार्टी आदिलाबाद हल्का इंचार्ज व KSR फाउंडेशन के चेयरमैन कंदी श्रीनिवास रेड्डी ने बहुत से समाजी खिदमात के प्रोग्रामों के ज़रिए लोगों के दिलों में अपनी एक अलग शनाख्त बनाई है। गरीबों और ज़रूरतमंदों की भूख मिटाने के आज़म के साथ प्रजा सेवा भवन में 2 साल से भी कम अरसा कबल शुरू किया गया खाना खिलाने का सिलसिला जारी है। सैकड़ों अफराद इस्तेफ़ादा करते हुए कंदी श्रीनिवास रेड्डी को दुआओं से नवाज रहे हैं। कंदी श्रीनिवास रेड्डन्ना कांग्रेस जెండల్ల దండువన్నా నిర్భేద జనముకు నీడవన్నా ఆదిలాబాదు ముద్దు బిడ్డవన్నా నా కంది శ్రీనివాస రెడ్డన్నా చూపుల్లో చురుకుదనం ఉంటది నీ సాయం పొందనిదెవ్వరు చిన్న బిడ్డ పిలుపుతోనే వస్తవు మాటల్లో మమకారం ఉంటది చూపుల్లో చురుకుదనం ఉంటది నీ సాయం పొందనిదెవ్వరు చిన్న బిడ్డ పిలుపుతోనే వస్తవు కన్నీళ్లు తుడిసేటి సైనిది కష్టాలు బాపేటి మనసునిది మా మసక బారిన కన్నులలో వెలుగులు నింపేటి జెండానిది వేదన తీర్చేటి వేకువ నీవే కంది సీనన్నా కాంగ్రెస్ జెండల్ల దండువన్నా నిరుపేద జనముకు నీడవన్నా ఆదిలాబాదు ముద్దు బిడ్డవన్నా నా కంది శ్రీనివాస్ రెడ్డన్నా కాంగ్రెస్ జెండల్ల దండువన్నా నిరుపేద జనముకు నీడవన్నా ఆదిలాబాదు ముద్దు బిడ్డవన్నా నా కంది శ్రీనివాస్ రెడ్డన్నా कांग्रेस से वाबस्ता INTUC के ज़िला सदर मंगीला नरसिंह ने कहा कि ज़िले में H1 INTUC के नाम से नई तश्कील शुदा कमेटी पर एतमाद नहीं करना चाहिए। इन्होंने आदिलाबाद ज़िला मुस्तक़र के प्रेस क्लब में मुनक़्क़िदा एक प्रेस कॉन्फ्रेंस से ख़िताब करते हुए इन ख़यालात का इजहार किया। इन्होंने बताया कि ज़िले के शोबे मेडिकल में बेशुमार बदउनवानियाँ और बेज़ाब्तगियाँ हो रही हैं, जिन्हें जल्द सबूतों के साथ बेनक़ाब किया जाएगा। इन्होंने वाज़ेह किया कि H1 INTUC कमेटी की कोई पहचान नहीं है। इन्होंने कहा कि कोई रजिस्ट्रेशन नंबर भी नहीं है। इन्होंने बताया कि हम बहुत जल्द ज़िला SP और लेबर कमिश्नर से शिकायत दर्ज करेंगे। मेडिकल एम्प्लॉयज़ यूनियन के ज़िला सदर सत्यनारायण ने कहा कि किसी भी हालत में ज़िली हुक्काम को H1 INTUC के लेटर पैड पर मौसूल होने वाली शिकायत पर गौर नहीं करना चाहिए। इन्होंने इस यूनियन के मेम्बरान को किसी किस्म की तरजीह ना देने की दरख्वास्त की। जय INTUC, हम सब एक है, हम सब एक है। INTUC जिंदाबाद, INTUC जिंदाबाद, जय INTUC, जय INTUC। 3194 ఆర్టీసీ ఉద్యోగులకు 21% ఫిట్మెంట్ ఇచ్చిల్లో దానికి కృతజ్ఞతగా మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా పొన్నప్రభు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఏదైతే ఇప్పుడు మెడికల్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్లా H1 INTUC అని కొత్తగా ఎవరో ప్రకటించడం జరుగుతూ ఉన్నది. INTUCకి ఎక్కడ అనుబంధం లేదు. INTUC ఒకటే ఉన్నది దేశవ్యాప్తంగా. అది ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అప్రూవల్ ఇచ్చింది, ఆల్ ఇండియాకి సంబంధించింది, అనుబంధంగా ఉన్నది, ఒకటే ఉన్నది. కాబట్టి వేరే INTUC పేరు పెట్టుకుని ఏవైతే వస్తున్నారో ఇంతకుముందు TRS కేవీలో పనిచేసిన నాయకులు దొడ్డిదారిన 10 ఏళ్ళు అనుభవించి మరి
ఉన్న ఉద్యోగులందరినీ కూడా నానా తిప్పలు పెట్టి మరి ఉన్న నాయకులు అధికారం పైతే వాళ్ళకు నిద్ర పట్టడం లేదు కాబట్టి వాళ్ళు మరి కొత్త నాటకం చేస్తుంది ఖర్చులు ఉద్యోగస్తుల గందరగోళం సృష్టించిన ఖర్చులు కాబట్టి దాన్ని ఉద్యోగులు నమ్మకూడదు. మరి వీరు కూడా డిప్యుటేషన్పై ఇంకా కూడా 10 ఏళ్ల నుంచి కొనసాగుతుండ్రు. వాళ్ళ సుఖాల కోసం వాళ్ళ పదవుల కోసమే ఇదంతా తెలియజేస్తూ ఇకపోతే మొన్ననే 2024లో వాళ్ళు క్యాలెండర్ లాంచ్ చేశారు. ఒక 5 రోజులు కూడా కాలేదు. ఈ క్యాలెండర్ లోపల మన జోగు రామన్న సార్ ఫోటో లేదు, మన కాంగ్రెస్ నుంచి ఎవరి ఫోటో లేదు. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఏదైనా ఒక చిన్న అసోసియేషన్ తీసుకోండి, ట్రేడ్ యూనియన్ తీసుకోండి, ఏ అసోసియేషన్కి అయినా కానీ ఒక రిజిస్టర్డ్ నెంబర్ అనేది ఉంటుంది. దీనికి రిజిస్టర్డ్ నెంబర్ లేదు, ఏమీ లేదు. సో ఈ దొంగ యూనియన్లను ఇమ్మీడియట్గా వీళ్ళ మీద క్రిమినల్ కేసులు బుక్ చేయాలని మేము ఈరోజు మా అధ్యక్షుడు ఆధ్వర్యం ఐఎన్టీయూసీ అధ్యక్షుడు జిల్లా అధ్యక్షుడి ఆధ్వర్యంలో కూడా మేము జిల్లా ఎస్పీని కలుస్తున్నాం, జిల్లా కలెక్టర్ గారిని కలుస్తున్నాం, లేబర్ కమిషనర్ గారిని కలుస్తున్నాం. ఆ తర్వాత ఈరోజు మేము హైదరాబాద్ వెళ్తున్నాం. వీటికి సంబంధించిన పూర్తి ఆధారాలు మన దగ్గర ఉన్నాయి. ఈ దొంగ యూనియన్లను మన వైద్య ఆరోగ్య శాఖలో కూడా పనిచేస్తున్నటువంటి ఏ ఉద్యోగులు కూడా నమ్మద్దు అని మేము ఈ సందర్భంగా మేము మీకు తెలియజేస్తున్నాం. पिंक आर्मी में मायूसी फैल गई, जिससे तहरीक में हलचल मच गई। इक़्तिदार खोने से उनकी हिम्मत कमज़ोर पड़ गई। हाल ही में सिरपुर के साबिक़ MLA कोनेरो कोनप्पा इंतहाई अदम इत्मीनान की वजह से पार्टी तब्दील करने के लिए तैयार हो चुके हैं। BSP के साथ BRS के इत्तेहाद को हज़म करने में नाकाम कांग्रेस में शामिल होने की तैयारी कर रहे हैं। उसी के एक हिस्से के तौर पर उन्होंने हाल ही में चीफ मिनिस्टर रेवंत रेड्डी से मुलाकात करके कांग्रेस पार्टी में शामिल होने के लिए मैदान तैयार कर लिया है। मुत्तहिदा ज़िला के 10 असम्बली हलक़ों के लिए हाल ही में होने वाले असम्बली इंतखाबात में हुक्मरान जमात BRS सिर्फ 2 सीटों तक महदूद रही। इस जमात के उम्मीदवारों को 8 जगहों पर बुरी तरह शिकस्त हुई। सिर्फ आसिफाबाद और बौद्ध हलक़ों में पार्टी के उम्मीदवारों कोवा लक्ष्मी और अनिल जाधव ने कामयाबी हासिल की और अपना वक़ार बरकरार रखा। BRS पार्टी की रियासती कमेटी की हिदायत पर LRS पर रियासती हुकूमत की पॉलिसी के ख़िलाफ़ हालिया हल्क़ेवार एहतजाज किया गया। अदलाबाद ज़िला मुस्तक़र में पार्टी के ज़िला सदर और साबिक़ MLA जोगो रामन्ना ने कलेक्ट्रेट के सामने एहतजाज किया, लेकिन मुतवक्की सतह पर रहनुमाओं और कारकुनों की अदम आमद मौजू बहस बन गई। जियो 60 के मुताबिक रिम्स मुलाजिमीन को मजदूरी फ़वाइद और कॉन्ट्रैक्टर के साथ मुआहदे के मुताबिक सहूलत की फराहमी का मुतालबा करते हुए मुलाजिमीन हड़ताल पर चले गए और दूसरे रोज़ भी हड़ताली कैब में बैठकर एहतजाज किया। AITUC के ज़िला जनरल सेक्रेटरी सिर्रा देवेंद्र की क़यादत में ज़िला मुस्तक़र में वाक़ रिम्स अस्पताल के मेन गेट के सामने हड़ताल की। इन्होंने अफसरान और ठेकेदारों के ख़िलाफ़ शदीद नारेबाजी की। AITUC के रियासती सेक्रेटरी विलास ने इल्ज़ाम लगाया कि रिम्स और सुपर स्पेशलिटी अस्पतालों में काम करने वाले मुलाजिमीन को GO 60 के मुताबिक सिर्फ 11,000 अदा किया जा रहा है, जबकि उन्हें 12,000 अदा किया जाना चाहिए।
వేతనాలు పిఎస్ఏ కట్టేంత వరకు, జీవో ప్రకారం వేతనాలు చెల్లించేంత వరకు కాంట్రాక్టర్ మొండి వైఖరి, దొంగ కాంట్రాక్టర్ వెంటనే ఐక్యత, ఐక్యత, జీవో ప్రకారం వేతనాలు ఐక్యత, అధికారుల మొండి వైఖరి, గత 15 రోజుల నుండి రిమ్స్ కరోనా ఊపి ముంగట, ఎమర్జెన్సీ ముంగట మా సమస్యలను పరిష్కరించండి, జీవో ప్రకారం వేతనాలు ఇవ్వండి, జీవో ప్రకారం ఈఎస్ఐ పిఎఫ్ మా ఖాతాలో జమ చేయండి అని రిమ్స్ మరియు సూపర్ స్పెషాలిటీ కార్మికులు గంట సేపు నిరసన ధర్నాలు తెలియజేసినప్పటికీ కూడా సమస్యలు పరిష్కారం కాకపోవడంతో నిన్నటి నుండి సమ్మె బాట పట్టడం జరిగింది. రిమ్స్లో పనిచేస్తున్నటువంటి శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ గార్డ్ కార్మికులపై కాంట్రాక్టర్ చేపట్టినటువంటి కృష్ణ కన్స్ట్రక్షన్ ఏజెన్సీ వారు 12,093 రూపాయలు ప్రతి కార్మికుని అకౌంట్లో వేస్తున్నా అన్నట్టు బిల్లు పెట్టుకుంటున్నాడు. 3,023 రూపాయలు పిఎఫ్ కడుతున్నా అని బిల్లు పెట్టుకుంటా ఉన్నాడు. 484 రూపాయలు ఈఎస్ఐ కడుతున్నా అని బిల్లు పెట్టుకుంటున్నాడు. యాక్చువల్గా కార్మికులకు ప్రతి నెల 11,000 రూపాయలు ఇచ్చి 1,093 రూపాయలు దోచుకుంటున్నాడు. 1,340 రూపాయలు పిఎఫ్ కట్టేసి 1,675 రూపాయలు ప్రతి కార్మికుని మీద పిఎఫ్ దోచుకోవడం జరుగుతుంది. 65 రూపాయలు ఈఎస్ఐ కట్టేసి దాదాపుగా 400 చిల్లర రూపాయలు ఈఎస్ఐలు దోచుకోవడం జరుగుతుంది. ఈరోజు రెండవ రోజు సమ్మె కొనసాగుతూ ఉన్నది. సంబంధిత కాంట్రాక్టర్కు మేము హెచ్చరిస్తూ ఉన్నాం, మీరు మా జీవో ప్రకారం, డిఎంఈ సర్కులర్ ప్రకారం, మీరు తీసుకున్న అగ్రిమెంట్ ప్రకారం మా కార్మికులకు వేతనాలు పిఎఫ్ ఈఎస్ఐ ఇచ్చేంత వరకు ఈ సమ్మె కొనసాగుతుందని హెచ్చరిస్తా ఉన్నాం. आदिलाबाद तारमूर रेलवे लाइन साधना कमेटी के चेयरमैन सिर्रा देवेंद्र ने इल्ज़ाम लगाया कि मरकज़ की बीजेपी हुकूमत आदिलाबाद की कई मसाइल पर लापरवाही इख्तियार कर रही है, जिसका ज़िले के अवाम बरसों से इंतज़ार कर रहे हैं। आदिलाबाद तारमूर रेलवे लाइन साधना समिति के ज़ेर एहतमाम चलाई जा रही रिले भूख हड़ताल इतवार के रोज़ अपने 55वें दिन में दाखिल हो गई। इतवार के रोज़ कायदीन ने एक टांग पर खड़े होकर एहतजाज दर्ज करवाया। ఆదిలాబాద్ జిల్లాలో ఎయిర్పోర్ట్ ను వెంటనే ప్రారంభించాలి. మూతపడ్డ సిసిఐ సిమెంట్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ వెంటనే ప్రారంభించాలి. ఆదిలాబాద్ జిల్లాలో టెక్స్టైల్ పార్క్ ను వెంటనే ప్రారంభించడం ఉండి వైఖరి, కేంద్ర ప్రభుత్వం ఉండి వైఖరి, బీజేపీ రాజ్యం, ఆదిలాబాద్ జిల్లా పట్ల కేంద్ర ప్రభుత్వం ఉండి వైఖరి, ఆదిలాబాద్ జిల్లాల నుండి ఆర్మూర్ వరకు రైల్వే లైన్ కనెక్టివిటీ వెంటనే, ఆదిలాబాద్ జిల్లా ప్రజల ఐక్యత. గత 55 రోజుల నుండి ఆదిలాబాద్ నుండి ఆర్మూర్ వరకు రైల్వే లైన్ కనెక్టివిటీ ఇవ్వాలని చెప్పేసి ఆదిలాబాద్ జిల్లా నుండి ఆర్మూర్ వరకు రైల్వే లైన్ సాధన కమిటీ ఆధ్వర్యంలో ఇలా అనేక విధాలుగా నిరసనలు కేంద్ర ప్రభుత్వంకు తెలిపినప్పటికి కూడా 4వ తారీఖు నాడు నరేంద్ర మోదీ గారు దేశ ప్రధాని ఆదిలాబాద్ జిల్లాకు 41 సంవత్సరాల తర్వాత వస్తున్నాడు. ఆదిలాబాద్ జిల్లాకు వరాల జల్లు కురిపిస్తాడని ఆదిలాబాద్ జిల్లా ప్రజలందరూ 1000 కన్నులతో వేచి చూసినప్పటికి కూడా నరేంద్ర మోదీ వచ్చి వాళ్ళ రానున్న ఎలక్షన్ విషయాలు మాట్లాడింది తప్ప ఆదిలాబాద్ జిల్లాకు ఉరగబెట్టింది ఏం లేదు. ఈ ఉద్యమంను ప్రజా ఉద్యమంగా మారుస్తాం. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వంకు బుద్ధి చెప్పే విధంగా ఇంటింటికి వెళ్తాం, ప్రచారం చేస్తాం, కరపత్రాలు వేస్తాం. ఇలా నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆదిలాబాద్ జిల్లాకు ఎంత అన్యాయం చేసిందో ప్రతి మనిషికి, ప్రతి యువకునికి, ఓటుకు కలిగిన ప్రతి వ్యక్తికి మేము ఈ కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరిని వివరించి రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేయించేసి గద్దె దించి మా జిల్లాకు న్యాయం చేసే నాయకుడిని ఎన్నుకునే విధంగా మేము అడుగులేస్తామని ఈ సాధన కమిటీ ద్వారా హెచ్చరిస్తా ఉన్నాం. गृह ज्योति स्कीम जो कि कांग्रेस की तरफ से ऐलान करदा 6 ज़मानतों में से एक है, मार्च के आगाज़ से नाफिज होनी थी। ताहम इस स्कीम के तहत ज़िले के बहुत से लोगों को ज़ीरो बिल नहीं मिल रहा है, जिससे बिजली के सारिफिन और हकीकी फ़ायदा उठाने वाले परेशान हो रहे हैं। वो तमाम सर्टिफिकेट्स के साथ प्रजा पालना सेंटर्स की तरफ भाग रहे हैं। हुकाम का कहना है कि प्रजा पालना की दरख्वास्तों में गलतियों की वजह से ज़ीरो बिल जारी नहीं हो रहे हैं और जिनकी तफसीलात दुरुस्त हैं वो बिजली के यूनिट रजिस्टर होते ही बिल वसूल कर रहे हैं। मीटर नंबर का गलत इंदराज
एक के नाम पर मीटर लेकिन दूसरे के नाम पर राशन कार्ड, मुतवफ़ी के नाम पर मीटर, आधार कार्ड का लिंक ना होना जैसी कई वजूहात की वजह से सिफर बिल जारी नहीं होते हैं। हुक्काम ये वाज़ेह कर रहे हैं कि अगर तमाम लोग प्रजा सेवा केंद्रों से रब्ता करें और मुकम्मल तफसीलात दर्ज कराएं तो सिफर बिल आने का इम्कान होगा। बेला मंडल कांग्रेस पार्टी के सदर फैज़ुल्लाह खान ने कांग्रेस कायदीन के हमरा बेला मंडल के जामगुड़ा और कापसी पी गांव में 6 लाख रुपए की लागत से सड़क की तामीर के कामों का संग बुनियाद रखा। फैज़ुल्लाह खान ने नेशनल रूरल एम्प्लॉयमेंट गारंटी स्कीम के ज़रिए मंडल को 2 करोड़ रुपए देने के लिए ज़िला इंचार्ज वज़ीर सितक्का और आदिलाबाद असम्बली इंचार्ज कंदी श्रीनिवास रेड्डी का खुसूसी शुक्रिया अदा किया। जय कांग्रेस गांधी श्रीनिवास रेड्डी के नायकत्व जय कांग्रेस जय कांग्रेस जय कांग्रेस जय कांग्रेस जय कांग्रेस जय कांग्रेस जय रेवंत अंजना పీట్గావ్ గ్రామ పంచాయతీలోని జామ్గూడలో 3 లక్షల వ్యయంతో జాతీయ ఉపాధి హామీ పథకంలో సీసీ రోడ్లకు భూమి పూజ చేయడం జరిగింది. అదేవిధంగా కాప్సీ గ్రామంలో కూడా 3 లక్షల వ్యయంతో భూమి పూజ చేయడం జరిగింది. మరి ఈరోజు ఇక్కడ జామ్గూడ మొత్తం ఆదివాసీ కొలామ్స్ ఉన్న ఊరు. ఇక్కడ చూస్తూ ఉంటే కనీసం ఇక్కడ సీసీ రోడ్లు కూడా లేవు. దురదృష్టకరం ఏంటంటే గత 10 సంవత్సరాలలో అధికారంలో ఉన్నటువంటి నాయకులు ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి ఊర్లో వాళ్ళ ఇటు జడ్పీటీసీ కానివ్వండి, మరి ఇటు జిల్లా నాయకులు ఉన్నా కూడా ఇక్కడ ఈ ఊరు అభివృద్ధి నోచుకోవడం చాలా దురదృష్టకరం, చాలా బాధాకరం. మరి ఇవే కాకుండా బేలా మండలంలో చాలా ఊళ్ళలో ఇప్పటికీ రోడ్లు లేవు. बेला मंडल के काफसी गांव में महात्मा गांधी रोजगार हमी योजना अंतर्गत 3 लाख का जो सीसी रोड का काम का भूमि पूजन किया गया है। मंडल में बेला मंडल में 2 करोड़ के ऊपर जो काम आए तो हर ग्राम पंचायत को डिवाइड करके दी है। तो ये कांग्रेस का काम है, हर गांव में काम करना कांग्रेस की रीति है। हर आदिवासी गिरिजन आदिवासी हरिजन की सभी की पार्टी कांग्रेस पार्टी है और कांग्रेस पार्टी जो वादे करके है वो पूरा करती है। रियासती काबीना का इजलास चीफ मिनिस्टर रेवंत रेड्डी की सदारत में इस महीने की 12 तारीख को सेक्रेटरीट में मुनक्किद होगा। इस काबीना इजलास में नए राशन कार्ड, महालक्ष्मी स्कीम के तहत ख़वातीन के लिए माहाना
2,500 रुपये, रहनुमा ख़ुतूत धरानी के मसाइल, सरकारी ज़मीनों का हिसाब किताब और दीगर अहम मसाइल पर तबादला ख्याल किया जाएगा। साबिक़ MP सीताराम नायक दिल्ली गए। वो बीजेपी क़यादत की दावत पर दिल्ली गए थे। ऐसा लगता है कि वो आज शाम बीजेपी में शामिल हो जाएंगे। ऐसा लगता है कि BRS की क़यादत से गैर मुतमईन सीताराम नायक बीजेपी की दावत पर पार्टी में शामिल होने को तैयार हैं और चर्चा है कि सीताराम नायक को महबूबाबाद से MP का टिकट दिया जाएगा। रियासती वज़रा श्रीनिवास रेड्डी सीतक्का कोंडा सुरेखा ने काकतीय यूनिवर्सिटी में कई तरक्की कामों का आगाज़ किया। वज़ीर श्रीनिवास रेड्डी ने तनकीद की कि काकतीय यूनिवर्सिटी कंपाउंड रियासत की तश्कील के 10 साल बाद भी साबिक़ा हुकूमत ने तामीर नहीं किया था। इन्होंने कहा कि अब कंपाउंड वाल का संग बुनियाद रख दिया गया है और उनकी हुकूमत तालीम और तिब्बी शोबे को बड़ा फ़रोग़ देगी। वज़रा ने याद दिलाया कि इंदिरम्मा घर प्रोग्राम कल से शुरू होने वाला है और हुकूमत नए बनने के 75 दिनों के अंदर 31,000 नौकरियां दी गई हैं। इन्होंने कहा कि काकतीय यूनिवर्सिटी के कॉन्ट्रैक्ट असातिज़ा को मुस्तकिल करने का मसला वज़ीर आला की तवज्जो में लाया जाएगा। మరి రేవంత్ రెడ్డి గారు పదే పదే మేము ఎప్పుడు కలిసినా ఒకటే మాట చెప్తా ఉన్నారు, ప్రజలు మనల్ని నమ్మి అధికారం ఇచ్చారు, అధికార దుర్వినియోగం చేసుకోవద్దు, అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా మనం అందరం కూడా ముందుకు నడవాల్సిన అవసరం ఉంది. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున్ ఖర్గేల పేరు నిలబెట్టి ఏ తెలంగాణ అయితే మనం ప్రజలు కోరుకున్న తెలంగాణ ఇచ్చామో ఆ తెలంగాణ అభివృద్ధి దిశగా మనం అందరం కూడా కలిసి అడుగులు ముందుకు వేయాలని వారు చెప్పడం జరుగుతా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కానుంచి సోనియమ్మ నాయకత్వంలో గృహలక్ష్మి కావచ్చు, మరి మహిళా పథకాలు కావచ్చు, అనేక మహాలక్ష్మి కావచ్చు చేస్తూ మహిళల్ని లక్షాధికారులు కాదు కోటీశ్వరులుగా చేయాలనేటువంటి లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి గారు మరి లక్ష్యాన్ని నిర్దేశించి మా అందరి ముందట పెడుతుంటే అందరం కష్టపడుతుంటే మరి ఆనాడు గడిల నుంచి వాళ్ళు బయటికి రాలేదు. ఈ రోజు రకరకాల సమస్యలతో మరి మేము ఈదుకుంటూ కనీసం జీతం ఇచ్చే పరిస్థితి కూడా లేదు ఆ బడ్జెట్ లో. అయినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వము 1 తారీఖు కల్లా ఉద్యోగులకు, గవర్నమెంట్ ఉద్యోగులకు నెలకల్లా జీతాలు వస్తున్నాయి. దాన్ని కూడా సహించలేకపోతున్నారు. అదే కాకుండా కాంగ్రెస్ పార్టీ అంటేనే మహిళా నాయకత్వాన్ని ఎంకరేజ్ చేసే పార్టీ. ఆనాడు ఇందిరమ్మ కాడ నుంచి ఈనాడు సోనియమ్మ వరకు రాజకీయంలో గాని, ఉద్యోగాల్లో గాని, విద్యలో గాని మరి సమాన అవకాశాలు కల్పించేందుకు ముందుకొచ్చిన పార్టీ. ధనిక తెలంగాణ రాష్ట్రమని మీరు నేను చెప్పడం కాదు, ఆనాడు ప్రబుద్ధుడే చెప్పాడు ధనిక తెలంగాణ రాష్ట్రమని. ఈ ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని ఆనాటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు 7 లక్షల కోట్ల అప్పుల భారాన్ని మన నెత్తిన పెట్టి వెళ్లిపోయాడు. ఇందాక మా ఆడబిడ్డలు చెప్పినట్లు 1వ తారీఖు కాదు కదా, గత ప్రభుత్వంలో ఉద్యోగస్తులకి 15వ తారీఖు వరకు కూడా జీతాలు ఇవ్వలేని దుర్భిక్ష పరిస్థితిలో ఉన్న ప్రభుత్వాన్ని మీ ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత ఈనాడు 1వ తారీఖు నుంచి 3వ తారీఖు లోపే ప్రతి ఉద్యోగస్తుడికి జీతాలు ఇస్తున్న ప్రభుత్వం మీ ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం. खबरनामे के अख्ताम से कबल आइए एक बार फिर नज़र डालते हैं हेडलाइंस। कंडी श्रीनिवास रेड्डी की खिदमत बेमिसाल, ज़रूरतमंदों को खाना खिलाने का सिलसिला जारी। ज़िले के शोबे मेडिकल में बेशुमार बेज़ाब्तगियों और बदउनवानियों का इल्ज़ाम। कांग्रेस से वाबस्ता INTUC के ज़िला सदर नरसिंह ने किया खुलासा। पिंक आर्मी में मायूसी, इख्तिदार खोने से हिम्मत कमज़ोर। खबरनामे में फ़िलहाल बस इतना ही। मज़ीद ताज़ा तरीन खबरों के लिए देखते रहिए अम्मा न्यूज़ उर्दू खबरनामा।